everyone, welcome back to my channel. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? సో అందరూ బాగున్నారని అనుకుంటున్నా. అండ్ నేను కూడా అయితే చాలా చాలా బాగున్నా. అండ్ నెక్స్ట్ మనం వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ గైస్. సో ఎప్పుడు చెప్పేది ఏంటంటే, మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ కూడా తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. అండ్ నేను పెట్టే ఎప్పటికప్పుడు అప్డేట్స్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ ద్వారా మీ ముందుకైతే వచ్చేస్తూ ఉంటాయి. సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. అండ్ ఇంకా మేము ఈ హోటల్ నుంచి అయితే చెక్అవుట్ చేసి నెక్స్ట్ మోషన్ గేట్ కానీ ఒక థీమ్ పార్క్ వెళ్ళబోతున్నాం గైస్. అది వచ్చి దుబాయ్లో ఉంది. సో ఇప్పుడు మేము అబుదాబీలో ఉన్న ఈ హోటల్ నుంచి చెక్అవుట్ అయ్యి దుబాయ్కి అయితే వెళ్తున్నాం. అండ్ ఇప్పుడు అబుదాబీ నుంచి దుబాయ్కి ఇంచుమించు ఒక 140 కిలోమీటర్స్ అయితే ఉంటుందండి. 1.5 అవర్ 2 అవర్స్ అయితే టైం పట్టిద్ది. అండ్ ఇప్పుడు మేము ఈ జర్నీ డైరెక్ట్గా బ్రేక్ఫాస్ట్ చేసి డైరెక్ట్ మోషన్ గేట్కే వెళ్తున్నాం. అండ్ ఇదిగోండి మనకి మాస్క్, బిగ్గెస్ట్ మాస్క్ ఉంది కదా, అది మార్నింగ్ వ్యూ అనమాట. చాలా చాలా బాగుంటుంది. ఇదిగోండి ఇదే మోషన్ గేట్ టికెట్ అనమాట. సో స్కాన్ చేసినా మనకు అర్థమైద్ది. ఇంకొకటి ఇక్కడ మేము ఇంకా దుబాయ్ అయితే వచ్చేసామండి. ఎంటర్ అయిపోతున్నాం మోషన్ గేట్లోకి. సో ఈ సైడ్ మీరు చూస్తున్నట్లయితే దుబాయ్ పార్క్స్ అని ఇక్కడ చాలా ఉన్నాయండి. అంటే రివర్ ల్యాండ్, వాటర్ పార్క్ అండ్ ఇలాగా మోషన్ గేట్ ఇవన్నీ కూడా కలిపే ఉంటాయి లోపలంతా కూడా. సో మీరు లోపలికి వెళ్తా కదా, చూపిస్తాను, అక్కడ వచ్చి కూడా చెప్తాను. సో ఇక్కడ ఆల్రెడీ రివర్ ల్యాండ్ అని రాసి ఉంది కదా దాని మీద. అండ్ ఈ లోపలికి వెళ్తేనే అన్నీ కూడా పార్క్స్ అన్నీ ఉంటాయండి. దుబాయ్ పార్క్స్ అని ఉంది కదా, అవన్నీ కూడా ఈ లోపలే ఉంటాయి. అండ్ మోషన్ గేట్ కూడా ఈ లోపలే ఉంటుంది. ఇక్కడ కొంచెం డిస్టెన్స్ వెళ్ళాలండి ఎంట్రన్స్ వరకు. సో మనం అయితే ఇలా కార్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఎందుకంటే పెద్దవాళ్ళకి అండ్ చిన్న చిన్న పిల్లల్ని ఎత్తుకొని వెళ్ళే వాళ్ళకి కూడా ఇలాంటివి అయితే చాలా బాగుంటాయి. సో అందుకని చెప్పి మేము కూడా ఈ కార్స్లో వెళ్తున్నాం. అండ్ సైడ్ ఈ రివర్ ల్యాండ్ అని కనపడుతుంది కదండి, అదంతా కూడా ఈ లోపలే ఉంటుంది. అటు సైడ్ వెళ్ళాలి. సో మేమైతే ఇంకా మోషన్ గేట్కి మాత్రమే వచ్చాము. సో మోషన్ గేట్ వరకు వెళ్తున్నాము. అండ్ ఈ దుబాయ్ పార్క్స్ అన్నీ కూడా ఈ లోపలే ఉంటాయి మీకు. ఇంకా మోషన్ గేట్ దగ్గరికి అయితే వచ్చేసామండి. అండ్ ఇదే ఎంట్రన్స్. సో ఇక్కడ ఎంట్రన్స్ దగ్గర బోర్డు మీద మనకైతే ఈ మ్యాప్కి సంబంధించి డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయండి. టైమింగ్స్ అండ్ ఎటు వెళ్ళాలో ఏంటి అనేది మొత్తం టోటల్గా మ్యాప్ అయితే బోర్డు మీద ఉంటుంది. యాజ్ యూజువల్గా ఎక్కడైనా సరే మనకి ఆల్రెడీ ఎంట్రన్స్లో చెక్కింగ్ అయితే ఉంటుంది కదండి. అండ్ మాకు కూడా చెక్కింగ్ అయితే అయిపోయి లోపలికి అయితే ఎంటర్ అయిపోయాం. అండ్ ఇక్కడ కూడా ఏంటంటే ఫుడ్ అయితే ఎలా ఉండదండి. సో లోపలే ఫుడ్ స్టాల్స్ అన్నీ కూడా ఉంటాయి మనకి. సో ఇంకా ఇలాగ లోపలికి ఎంటర్ అవ్వగానే ఇది ఇక్కడంతా హలోవిన్ థీమ్ అయితే ఉందండి. సో చాలా బాగుంది. అండ్ ఇక్కడ వీళ్ళు దీన్ని ఫెస్టివల్ లాగా కూడా చేస్తుంటారంట, సూపర్గా అయితే చేస్తారంట. సో మేమైతే కొన్ని ఫొటోస్ కూడా దిగాము. అండ్ ఈ పార్క్ కూడా అయితే చాలా పెద్దదేనండి, థీమ్ పార్క్. సో చాలా బాగుంటుంది లోపల కూడా.
అండ్ ఈ థీమ్ పార్క్ దేనికి సంబంధించింది అంటే మీకు ఆల్రెడీ వార్నర్ బ్రోస్ చూపించా కదండి, దానిలాగే ఇది కూడా ఒక థీమ్ పార్క్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే కొలంబియా పిక్చర్స్, డ్రీమ్ వర్క్స్, లయన్స్ గేటు ఇలాంటివి అయితే ఉంటాయి థీమ్ పార్క్స్ ఇక్కడ. సో ఇక్కడ ఆల్రెడీ కొలంబియా పిక్చర్స్ అని కనబడుతుంది కదా, మీకు ఇవి ఏంటంటే హాలీవుడ్ పిక్చర్స్లో డిస్నీ పిక్చర్స్ అని స్టార్టింగ్లో వస్తాయి కదండి, అలాగే ఇవి కూడా అనమాట. లయన్స్ గేట్ కూడా చాలామంది తెలిసే ఉంటుంది, ప్రైమ్ వీడియోలో చూస్తుంటారు వాటికి సంబంధించిన పిక్చర్స్ అన్నీ. అండ్ ఇవన్నీ కూడా మనం చూస్తూ వెళ్ళాలి, సైడ్ ఒక్కొక్క డివైడ్గా ఉంటాయి. స్మర్ఫ్స్ కూడా ఉంటుంది విలేజ్. అండ్ ఇక్కడ ఈ టికెట్ వచ్చి ఇది లోపలికి ఎంట్రన్స్ పార్క్ టికెట్ వచ్చి 6500 అలా ఉంటుందండి సుమారు చెప్తున్నా మన కరెన్సీ ప్రకారం. అండ్ ఇదిగోండి ఇంక ఈ డ్రీమ్ వర్క్స్ వచ్చి మనం ఆల్రెడీ కుంగ్ఫు పాండా, ష్రెక్, లిటిల్ డ్రాగన్ ఈ పిక్చర్స్ అయితే చూసుంటాం కదా మడ్గాస్కర్. సో వాటికి సంబంధించింది లోపల థీమ్స్ అయితే పెట్టి ఉంటాయి. ఎంట్రన్స్ అయితే చాలా చాలా బాగుందండి, అసలు చూడగానే మైండ్ బ్లో అయిపోయింది, అంత బాగుందనమాట. సో ఇక్కడైతే మేము ఇంకా ఫోటోషూట్ లాగా ఫొటోస్ తీసుకుంటున్నాం. లోపల కూడా 4 డివైడ్ పార్ట్స్ అయితే ఉన్నాయండి. అండ్ కుంగ్ఫు పాండా, ష్రెక్, డ్రాగన్ అండ్ మడ్గాస్కర్ ఈ 4 అయితే ఉన్నాయి. సో ఒకదానికొకటి కనెక్టివిటీ లోపల నుంచే వెళ్ళిపోవచ్చు, డివైడ్గా ఉంటాయి. అండ్ నాతో పాటు మీరు కూడా అయితే చూసేయండి. కుంగ్ఫు పాండా అంటే ఎవరికి ఇష్టం ఉండదండి. సో నాకు కూడా అయితే చాలా ఇష్టం, వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీ. సో చాలా బాగా పిక్చర్స్లో సంబంధించినవన్నీ కూడా బాగా క్రియేట్ చేసి పెట్టారు ఇక్కడ. సో చాలా చాలా బాగుందండి ఇదంతా కూడా. కుంగ్ఫు పాండాలో నుంచి కనెక్టివిటీ అయితే మడ్గాస్కర్లోకి అయితే వెళ్తున్నామండి. సో ఇదంతా కూడా అయితే ఫుల్ కలర్ఫుల్గా అయితే ఉన్నదండి. గేమ్స్ కూడా అయితే చాలా చాలా ఉన్నాయి, పిల్లల్ని తీసుకొస్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ.
ఇక్కడ ఏదో డ్రాగన్ గ్లైడర్స్ అని ఒక యాక్టివిటీ ఉందంటండి. సో లోపలికైతే వెళ్తున్నాం ఎక్కుదామని చెప్పి. లోపలికి వచ్చాక కానీ నాకు తెలియలేదు అది ఏంటి అనేది. సో ఇది ఏంటంటే ఇందాక గాల్లో వెళ్తుంది కదండి ట్రైన్ లాగా. సో అదే అన్నమాట ఇది డ్రాగన్ గ్లైడర్స్. సో ఇది చూడగానే నాకు భయం వేసి నేనైతే ఎక్కనని చెప్పేశాను. అందుకే శ్రీను ఒక్కళ్ళే వెళ్ళారు ఎక్కటాకి. దాంట్లో కూర్చోగానే ఆటోమేటిక్గా అయితే క్లోజ్ అయిపోతుందండి, బాగుంటుంది. అండ్ మనమైతే అక్కడ ఫ్రంట్ సైడ్కి వెళ్ళి అయితే చూడొచ్చు వీళ్ళని. అండ్ ఇక్కడ ఇంకొకటి బోర్డు మీద అయితే మొత్తం దీనికి సంబంధించిన కండిషన్స్ అన్నీ కూడా అయితే ఉన్నాయండి, జాగ్రత్తలు అలాంటివి కూడా అయితే ఉంటాయి. సో మనం ఇదంతా బోర్డు మీద అయితే చూసుకోవచ్చు. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడికి వచ్చేసారు ఇంకా వాళ్ళు. మనకైతే దూరం నుంచి కనిపించరండి. సో ఏదో కొంచెం నాకు కుదిరినంత వరకు అయితే నేను ట్రై చేశాను షూట్ చేయటానికి. ఇంకోటి ఏంటంటే లోపల కూడా వాళ్ళైతే కెమెరాతో ఫొటోస్ తీస్తారు, మీకు అది కూడా నేను తర్వాత చూపిస్తా. ఎందుకు మాస్టారు మాటిమాటికి అడుగుతారు? నాకు మాత్రం ఏం తెలుసు, ఇంటికి వెళ్ళి చూసుకోవాలి. మీకు చెప్పే కదండి అక్కడ ఫొటోస్ కూడా తీస్తారని చెప్పి. ఆ ఫొటోస్ అయితే ఇక్కడ అమ్ముతుంటారు, ఒక్కొక్కటి వచ్చి 100 dirhams అంట. సో ఆ ఫొటోస్ ఇవే ఇలా చూపిస్తారనమాట. మేము సో 100 dirhams అంటే టూ మచ్ కాస్ట్ అని చెప్పి మేమైతే తీసుకోలేదు. ఇక్కడ ఎందులోకి వెళ్ళినా ఎక్కడ చూసినా కూడా షాపింగే ఉంటుందండి. సో టూ మచ్ కాస్ట్ అయితే ఉంటాయి, ఒక్కొక్కటి వందల్లో కాదు వేలల్లో ఉంటాయి అన్నమాట బొమ్మలు. సో తీసుకోలేదు, బట్ మేమే కాదండి ఎవ్వరు కూడా తీసుకోవట్లేదు కాస్ట్ ఎక్కువ ఉన్నాయని చెప్పి. హాలీవుడ్ అని కనపడుతుంది కదండి. సో ఇందులో ఏం యాక్టివిటీస్ జరగట్లేదు అని చెప్పి మేమైతే లోపలికి వెళ్ళలేదు. టైమింగ్స్ ప్రకారం అయితే ఉంటూ ఉంటాయి అండ్ దాన్ని బట్టి చూసుకొని వెళ్ళాలి. అండ్ ఇప్పుడైతే లైన్ గేట్స్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం.
నెక్స్ట్ ఇక్కడ ఎయిరెల్ టూర్ అని ఒకటి ఉందండి. ఇందులో 3D షో అయితే జరుగుతుందంట. అది చూద్దామని అయితే లోపలికి వెళ్తున్నాం. ఇక్కడ ఒక 2 వేస్ ఉన్నాయండి ఎంట్రన్స్ అని చెప్పి. సో ఒక 1 వేలోకి వెళ్ళామన్నమాట. ఇక్కడ బట్ చూసింది ఏంటంటే లోపల అంతా ఒక మ్యూజియం లాగా పెట్టారు. ఈగలు అవన్నీ ఉన్నాయి. అండ్ ఇదేంటి చూసాక అర్థమైంది ఏంటంటే నాకు ఈ షోకి సంబంధించింది అంతా కూడా ఇక్కడ మ్యూజియం లాగా పెట్టినట్టు అనిపించింది. ఇంకా సెకండ్ వేలోకి అయితే వచ్చామండి. అండ్ ఇక్కడ ఈ సింబల్ చూస్తున్నారు కదా, ఇది ఈగల దగ్గర చూసాము. అండ్ ఈ షోకి సంబంధించిన సింబల్ అనుకుంటా ఇది. అండ్ షో అయితే స్టార్ట్ అయిపోయింది. ఇదంతా చూస్తుంటే నేనైతే పారిపోదాం అనుకున్నానండి. స్క్రీన్లో చూపించే దాని ప్రకారం జస్ట్ ఏదో మామూలు షో అనుకున్నాను కానీ బట్ రైడ్ లాగా ఉంటుందని తెలీదు. కానీ లోపలికి వెళ్ళాకైతే చాలా బాగుందండి. జస్ట్ స్క్రీనే కదులుతుంది, కొంచెం మనం కూడా కదులుతాం. అండ్ అంత భయం అయితే ఏమీ ఉండదు. సో లోపల నేను కూర్చున్న సిట్టింగ్ అయితే చూపించలేకపోవచ్చు, బట్ షో అయితే స్టార్ట్ అయిపోతుంది చూడండి. All systems go. Hello again. I bet you shrink it. షో అయితే చాలా బాగుందండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ బుల్లెట్ ట్రైన్ అని కనబడుతుంది కదా, సో ఇది ఒక రోల్ కోస్టర్ అనమాట. అది కూడా నేనైతే ఎక్కలేదు, అండ్ శ్రీను ఎక్కారు. అండ్ వచ్చాక ఎలా ఉంది ఏంటి అని అడిగాను ఎక్స్పీరియన్స్. అలా ఉందంట శ్రీనుకి అయితే. నాకు కూడా చూడ్డాకే భయం వేసింది, సో నేనైతే ఎక్కపోవడం మంచిదైంది. అండ్ ఇక్కడ ఇంకోటి సైట్ సీయింగ్ అంతా కూడా అయితే లోపల ఇలా అయితే ఉంటుందండి.
లెఫ్ట్ సైడ్లో చూస్తున్నారు కదండి, ఇక్కడ కూడా ఒక రోల్ కోస్టర్ లాగే ఇంకో యాక్టివిటీ అయితే ఉందంట, బట్ అదైతే టైమింగ్ క్లోజ్ అయిపోయింది. సో జస్ట్ ఊరిని అలా తిరిగేసి అయితే వెళ్ళిపోతున్నాం. అందుకే యాక్టివిటీస్ లేవు కాబట్టి ఇక్కడ ఎవరు కూడా అయితే లేరు. ఇక్కడ కొన్ని కార్డ్స్ కనబడుతున్నాయి కదండి, ఇవి రియల్ కార్డ్సే. సో గాల్లో తేలుతున్నట్టున్నాయి, బాగా పెట్టారు, క్రియేట్ చేశారు. సో అండ్ ఇక్కడ మాస్కులు వేసుకొని ఎంటర్టైన్ చేయటానికి ఇలాగ ఉంటారండి. సో వాళ్ళతో మేము కొన్ని ఫొటోస్ అయితే దిగాం. నెక్స్ట్ ఇది స్మర్స్ విలేజ్ అండి. స్మర్స్ విలేజ్లో స్మర్స్ ఫ్యాక్టరీ అని ఇలా వాటికి సంబంధించినవన్నీ కూడా హట్స్ అయితే ఇలా ఉంటాయి. సో చాలా బాగుంటాయి. అండ్ లోపలికి దాకా మేము వెళ్ళలేదు, బట్ యాక్టివిటీస్ అన్నీ అయిపోయినాయంట టైమింగ్స్. సో బయట వరకే కొన్ని చూసి అయితే వచ్చేసాం. ఫైనల్లీ ఇంకా అన్నీ చూసేసాక ఇక్కడ కొలంబియా పిక్చర్స్ అయితే ఉంది కదండి. సో ఇది కూడా ఏంటంటే లోపల మామూలుగా నార్మల్గా బిల్డింగ్స్ అవన్నీ కూడా ఉంటాయి. అండ్ యాక్టివిటీస్ అయితే టైమింగ్ క్లోజ్ అయిపోయిందని మేము ఇంకైతే లోపలికి వెళ్ళలేదు, బయట నుంచే చూసి వచ్చేసాం. సో ఇంకా మేము ఇక్కడ ఈ ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి అయితే వెళ్ళబోతున్నామండి. ఆ తర్వాత నైట్కి అయితే మాకు దుబాయ్లో హోటల్ స్టే అయితే ఇస్తారు. సో ఇప్పుడు ఏ ప్లేస్కి వెళ్తున్నామో ఏంటో నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సో ప్లీజ్ do like, share and subscribe my channel. Bye bye.